పోయినా కానీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మార్పు రాలేదు. చేసిన తప్పుల్ని ఎవరైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, కానీ సమర్థించుకునే ప్రయత్నం ఇతను ఒక్కడే భారతదేశ రాజకీయాల్లో తప్పులను కూడా సమర్థించే నైజం ఇతను ఒక్కడికే ఉంది. ఈ ప్రపంచంలోనే ఒక అత్యంత భక్తిభావంతో కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో చోరీ జరిగితే అది చాలా చిన్న కేసు, దాంతో ప్రాబ్లం లేదని చెప్పి మాట్లాడతారు. కోట్లాది మంది ఉపయోగించే పవిత్రమైన లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పి షిట్ కూడా తేల్చింది. అది మాజీ చైర్మన్ వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఎవరో దీంట్లో లింక్ అయి ఉన్నారో కూడా ఒకటి ఆధారంతో బయటపెట్టారు. నిన్న మళ్ళీ కొత్త సమాచారం ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు దారి మళ్లించి దాంట్లో కమిషన్లు తీసుకొని ఆ వర్కులు కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు. టికెట్ల మంజూరు దాంట్లో స్కామ్. అదేవిధంగా టీటీడీ నిధులు ఎలా పడితే అలా దారి మళ్లించకూడదు అనేది నిబంధనలు ఉన్నాయి. అది స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థ, దాని మీద ఇతరులకు ఎవరికి అధికారం ఉండదు. తన ఇష్టారాజ్యంగా సొంత సంస్థలకు వాడి ఆ పవిత్రతను కూడా దెబ్బతీశారు. అదే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా లోకేష్ గారి మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద నోరు బారేసుకుంటారు. ప్రజల్లోకి వస్తే కొడతారని మాట్లాడతారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బార్గేట్లు కట్టుకొని, పరదాలు కట్టుకొని, దారిలో చెట్లు 100 సంవత్సరాల చరిత్రలో చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకొని తిరిగింది నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరిగేటప్పుడు, లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరిగేటప్పుడు వాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో మీరు మీడియాలో చూస్తున్నారు. మేము పరదాలు కట్టుకొని తిరగట్లా. ప్రజల్లోకి వస్తే కొట్టేది నిన్ను, మీ పార్టీ వాళ్ళు. ఒక్కొక్క స్కామ్. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు దాకా ప్రతి ఒక్క నాయకుడు, వైసీపీ నాయకుడు స్కామ్ గురించారు. లెక్కర్లో ఒకళ్ళు, మైనింగ్లో ఒకళ్ళు, ఎలక్ట్రిసిటీలో ఒకళ్ళు, మెడికల్ అండ్ హెల్త్లో ఒకళ్ళు. ఈ విధంగా అనేక రకాలైన స్కామ్లు ఈరోజు బయటికి రావడం, అరెస్ట్ కావడం జరుగుతుంది.